దీపావళి పండుగ నేపథ్యంలో నెలకొన్న సందిగ్ధతపై క్లారిటీ ఇచ్చారు భూపాలపల్లి జంగేడు ప్రధాన పురోహితులు డింగరి లక్ష్మీ నరసింహాచార్యులు. ఈ సందర్భంగా నోములు ఎప్పుడు నోముకోవాలి, ఎప్పుడు దీపావళి పండుగ జరుపుకోవాలి అనే విషయాలను వెల్లడించారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా భక్తాంజనేయ స్వామి దేవాలయం సమస్తమైనటువంటి ప్రజలందరూ కూడా దీపావళి పండుగ శుభాశిస్సులు శుభాకాంక్షలు. అయ్యా, దీపావళి నరక చతుర్దశి, నరకాసురుని చంపినటువంటి యొక్క రోజు రేపు నరక చతుర్దశి సోమవారం ఉదయం 5 గంటలకు మంగళహారతులు ఆచరించుకొని కొత్త అల్లుళ్లకు నూతన వస్త్రాలు బట్టలు అలాంటివి కూడా పెట్టుకొని పిండి వంటలు చేసుకొని నరక చతుర్దశి సమస్తమైన ప్రజలందరూ కూడా ముఖ్యమైనటువంటి పండుగ. పూర్వకాలంలో నరకాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సత్యభామ సహితంగా శ్రీకృష్ణ పరమాత్మ సంహరించినటువంటి యొక్క రోజు, పవిత్రమైన రోజు. ఆ విధంగా ప్రొద్దున మంగళహారతులు ఆచరించుకొని తర్వాత పిండి వంటలు, సాయంత్రం పూట 4 గంటల నుండి ధనలక్ష్మీ పూజలు, అమ్మవారి కృప కొరకు ధనలక్ష్మీ పూజ. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు. ఆ భగవంతుని కృప, అమ్మవారి కృప కలగటందుకు లక్ష్మీ పూజలు ఆచరించుకోవాలి రేపు. తర్వాత మంగళవారం నాడు కేదారేశ్వర స్వామి వ్రతము అమావాస్య మధ్యాహ్నం దాకా ఉన్నదనేటువంటి అపోహ కొంతమంది అంటున్నారు. అమావాస్యతో లేదు. ఈ యొక్క కేదారేశ్వర వ్రతము అమావాస్య నుండి కార్తీక పౌర్ణమి దాకా కూడా ఆచరించుకోవచ్చు. కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకు పోతున్నది అమావాస్య. సోమవారం నాడే మధ్యాహ్నం వస్తున్నది. సోమవారమే నాడే నోముకోవాలి కేదారేశ్వర వ్రతము అని వేరే వితండవాదులు చేస్తున్నది కాదు. శేషంతు వ్రతముచ్చదే. మంగళవారం నాడు శేషం ఉన్నది కాబట్టి అదే రోజు పవిత్రమైనటువంటిది అమావాస్య. కాబట్టి ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం నుండి కానీ సాయంత్రం నుండి రాత్రి 10-11 దాకా కేదారేశ్వరుని యొక్క వ్రతము ఆచరించుకోవచ్చు. కేదారేశ్వర వ్రతం చాలా పవిత్రమైనటువంటి వ్రతము. అది అన్ని కులాల వాళ్లకు మన దాంట్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా. అందరూ కూడా దివ్యంగా దాంట్లో పవిత్రమైనటువంటి కందవడి అంబులు, కాకర కాయలు, అందముగ పప్పును, అతికూరలు అని ఆ యొక్క స్వామివారికి సమర్పించి ఆ యొక్క దివ్యమైనటువంటి ఒక వ్రతాన్ని కనుక ఆచరిస్తే ఆ కథలో ఉన్నటువంటి నీతి కూడా గర్వము పనికిరాదు. ఎప్పుడైనా ప్రశాంతతగా ఉండాలి, భగవన్నామ స్మరణ చేయాలనేటువంటి ఒక నీతిని నేర్పేటువంటి యొక్క వ్రతము. కేదారేశ్వరుడు అంటే ఏ దారి లేకుండా దరిద్రంతో కష్టంతో ఉన్నటువంటి వాడిని కూడా ధనధాన్యాలు చూపెట్టేటువంటి వ్రతం కాబట్టి కేదారేశ్వరం ఆచరించుకొని బుధవారం ఉదయం 6 గంటల నుంచి 12 వరకు కూడా ఆ స్వామివారి యొక్క వ్రతాన్ని ఉద్వాసన చేసుకోవచ్చు. ఆ స్వామివారి యొక్క దండలు, కంకణాలు కట్టుకొని ఆ యొక్క గౌరీ దేవతకు, కేదారేశ్వరునికి కేదారి గౌరమ్మ అంటారు. శివుడు గౌరమ్మ కృపా కటాక్షం పొంది కంకణాలు కట్టుకొని దివ్యంగా ఆయురారోగ్యాలు పొంది అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండరు. జై ఆంజనేయ మహారాజుకి, భోలా శంకర మహారాజుకి, కేదారేశ్వర మహారాజుకి. శుభం బ్రూయాత్. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ అఘోరేభ్యో ఘోరతఘోరేభ్యో నమస్భ్యో అస్తు రుద్రరూపేభ్యః. ఓం శాంతి శాంతి. సమస్త జనా సన్మంగళాన్ భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సోమవారం నాడు అయ్యా రేపు ఏమైనా ఇది మంగళహారతులు భోగి పండుగ. మంగళవారం నాడు ఈ యొక్క నోములు కేదారేశ్వర వ్రతాన్ని గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ.